సహకారం అవసరం. నేను ఇప్పుడు కోరుకునేది కూడా ఏమీ లేదు, మీకు అందరూ తెలుసు. 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, ఎవరికి దొరకని అవకాశం నాకు దొరికింది మీ అందరి దయ వల్ల, ఆశీర్వాదాల వల్ల. అదే మరి ఆనందంలో కూడా ప్రధానమంత్రులు మనమే నిర్ణయించాం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు నిర్ణయించారు, తర్వాత తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించాం. కాబట్టి అధికారం ముఖ్యం కాదు, పేదవాళ్ళ సమస్యలు ముఖ్యం, మీ కష్టాలు ముఖ్యం. అందుకే వచ్చారు. దయచేసి నిండు మనస్సు ఆశీర్వదించి అర్థం చేసుకోండి. మన సమస్యల పరిష్కారం చేసుకోవడమే కాకుండా తెలుగు జాతికి పూర్వం వైద్యం తీసుకొద్దాం, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం, రైతులు ఆనందంగా ఉండే విధంగా ముందుకు పోదాం, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేద్దాం. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ముందుకెళ్ళిపోండి. మధ్యలో రావద్దు, మీరు ముందెళ్ళిపోండి. ముందెళ్ళిపోండి. మాట అంతే ఏ నిదానం అబ్బా, నువ్వు కింద పడేవా? అయిందమ్మా, ఇక్కడ రమ్మనమ్మా. మనం వెళ్ళిపోదాం. కుదరండి, మీరు కుదరండి. దొబ్బొద్దా? ఏంది దొబ్బదండి, దొబ్బదండి అబ్బా. రావని అడ్డవాడు చెప్తావు కొంచెం బాగా అయినా ఏంటి అడ్డు దొక్కుతున్నారు మీరు?
మైక్ ఆఫ్ చేయాలా? ఏమ్మా ఎట్లున్నారు? అతను చెప్పండి మైక్ మాట్లాడదు చెప్పండి తల్లి. సైలెన్స్ గా ఉండాలమ్మా. నిశ్శబ్దం. ప్రజలు నిశ్శబ్దం. మీరు కూడా మీడియా ఇంకొంచెం వెనక్కి రండి. మీరు బయట వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. గ్రామ వాళ్ళు కింద కూర్చోప్పా. ఏమన్నా ఏంటి మీ కష్టాలు చెప్పండి. ఒక్కొక్కరు మాట్లాడమ్మా. మాట్లాడతామా చెప్పమ్మా. మాకేం పని చేయడం లేదు, మా కాలం లేవు, నీళ్ళు లేదు, మేము చాలా కాకుంటాము. మా పని సరిగ్గా చేయడం లేదు. పూల మాకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తుంది. కాలువలు చేయడానికి లేదు, రోడ్ల పని సరిగ్గా పెట్టడానికి లేదు, కర్ర పని కానీ సరిగ్గా పెట్టడానికి లేదు. అందరు దేశాలు పొడుచుపోతున్నారు సార్. తిన్నికి పూలేస్తే కడగమంటే బట్టలే. ఊరిపాయ ఎక్కడంటే ఎక్కడే పోతాం సార్ బతికేసి. హైదరాబాద్కి బెంగళూరు పోతాము. మాకు ఎవరు అంటించుకునడం లేదు, పని చేయడం లేదు. ఇది కాంగ్రెస్ పర్సెంట్ పెంచినాక ఏం లేదు సార్. ఎంతో 4 వందల ఇత్తనాలు పెట్టినా బంద్ చేస్తారు. కరెంటు బిల్లులు ఎక్కడ, కరెంటు సరిగ్గా లేదు, నిన్న లేవు. బియ్యము వస్తాయి సార్ 4 కేజీలు 5 కేజీలు. ఒక్క మంచికి 4 కేజీలు వేస్తారు. మాకు ఇద్దరు నా కొడుకులే కొమ్మలే. నాకు 4 కేజీలు వేసేది. నేను ఎట్ట బతుకున్నా. బయట తిన్నానంటే 20 రూపాయలు కేజీ. నూనె ప్యాకెట్ అన్ని తీరుమేస్తారు. ఎక్కడ బతకల్లా. ఏం మంచిసుకోవడం లేదు పని. కాంగ్రెస్ పెట్టబడుతున్నారు. ఏం మంచిస్తున్నారు పని వేసుకున్నారు సార్. హలో, నా పేరు చూడం సార్. మిథులోళ్ళకి కండ్లగండని వాళ్ళకి అసలు పట్టించుకోవడం లేదు సార్ మా కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళకి కండ్లగండ పన్నులు ఇంట్లోనే ఉంటే కూడా రూపాయి ఇవ్వడం లేదు. బియ్యం ఈ పొద్దేసి రేపు వేసుకునే పోతే లేవంటారు. 3 దినాలు వేస్తారు సార్ మా ఊర్లో. 3 దినాలు తప్పితే ఒక కింద బియ్యం లేదు మాకు. ఏం సార్ మాకు ఊరు తెచ్చుకొని తిన్నామంటే ఏం లేదు. పదమంటే ఎక్కడ పదమంటే పాలేమ్మ. ఈ ఊర్లోనే ఉప్పు కానీ ఉరిమిలే అని తిని మేము ఉండాలి సార్. ఇక్కడ అందరికి మరి చికెన్ గిన్నె వచ్చేంత ఈ గేరుకి మొత్తం ప్రతి ఒక్క మనిషికి వచ్చింది సార్. ఊరికే వచ్చేదే ఒకరికి కాదు. ఇల్లు అయిందల్లా చేస్తారు. ఇల్లు అయిందల్లా చికెన్ కింద వచ్చి అల్లరికారు లేదు సార్.